గుడ్ ఈవినింగ్. చెప్పు. విషయం ఏంటంటే ఫైనల్లీ ల్యాండెడ్. ఎయిర్పోర్ట్ అయితే చాలా మిమ్మల్ని ఎక్కడో ఎంట్రన్స్ బాగా నచ్చింది. సో ఫ్రెష్ అప్ అయ్యాక సారీ. గుడ్ ఈవినింగ్. హాయ్, గుడ్ ఈవినింగ్. సర్ప్రైజ్ ట్రిప్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాము. మా వాళ్ళు ఇంకా వెనకతలు చెక్ ఇన్ అవుతున్నారనమాట. కానీ చిన్న బ్యాడ్ న్యూస్ ఏంటంటే మైక్ ఒకటి మిస్ అయ్యింది. మ్యాక్సిమం మీకు వాయిస్ క్లారిటీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. మనోడు తెలుసు కదా కిరణ్. టోటల్ 8 మెంబర్స్ మాట. సర్ప్రైజ్ ట్రిప్ ఇది. డెస్టినేషన్ చెప్పను, అక్కడికి వెళ్ళాక మీరే గెస్ట్ చేయండి. సో లెట్స్ కంటిన్యూ. అరకు దింసా డ్యాన్స్. ఆఫ్టర్నూన్ ఫ్లైట్ ఇది వైజాగ్ నుంచి. ఇంకా కొన్ని రోజుల్లో ఈ ఎయిర్పోర్ట్ అయితే మనకు కనిపించదు. ఇది ఎందుకంటే కంప్లీట్లీ నేవల్ ఎయిర్పోర్ట్ కదా. నేనేం మాట్లాడొద్దా, తెలుసు కదా ఇక్కడ గల్ఫ్ బాధ్యతలు వైజాగ్లో ఇచ్చేస్తున్నా. విషయం ఏంటంటే మనోడు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినాడు. కొంచెం టెన్షన్గా ఉందంట. కొంచెం టెన్షన్గా ఉందంట అది. సో మేము ఎక్కడికి వెళ్తాం డెస్టినేషన్ అయితే ఇప్పుడు రివీల్ చేయం. అంత సస్పెన్స్ అనమాట. ఈమె చాలా ఫ్రెండ్లీ ఎయిర్ హోస్టెస్. వీళ్ళు ఎందుకు నవ్వుతున్నారంటే అస్తమానికి వాటర్ అడుగుతున్నారు అన్నమాట. ఇందాక చూపించాను కదా ఎయిర్ హోస్టెస్, తను మాత్రం చాలా పేషెన్స్గా ఫ్రెండ్లీగా ఉన్నది. ఈ పేపర్ కప్ మీద క్విజ్ ఉన్నది. అంటే 3 స్టేట్మెంట్స్ ఉన్నాయన్నమాట. అందులో రాంగ్ స్టేట్మెంట్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. సో నేనైతే ట్రై చేశాను. చూడండి, ద ఫ్రెంచ్ ఇన్వెంటెడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇన్ 17th century అంట. నేనైతే అది ఐడెంటిఫై చేశాను. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎవరు ఇన్వైట్ చేశారో. నాకు తెలుసు కంట్రీ ఈజ్ ఆల్సో ఫేమస్ ఫర్ చాక్లెట్స్, కానీ స్విట్జర్లాండ్ కాదు. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్లో దిగామన్నమాట. సస్పెన్స్ లొకేషన్. నేనే ఫస్ట్ దిగాను ఫ్లైట్లో. అందరూ వెనకాల వస్తున్నారు. ఐఎమ్ ఫస్ట్ గెట్ డౌన్ ఫ్రమ్ ది ప్లేన్. సో మీకు వీడియోలో అయితే చాలా క్లూస్ ఉన్నాయి. సో ఫైనల్లీ ల్యాండెడ్ అనమాట. కానీ ఇక్కడ విపరీతమైన చలి ఉన్నది. అర్జెంటుగా స్వెటర్ తీసుకుని వేసుకోవాలి లోపల నుంచి. నిద్ర కూడా లేదు. బాగా టైర్డ్ అయిపోయి ఆల్మోస్ట్ 2 hours ఫ్లైట్ అనమాట. ఇటలీలో కూడా తెలియట్లేదు. మీకు చూపిస్తాను ఎయిర్పోర్ట్. ఎవరికైనా ఐడియా ఉంటే గెస్ట్ చేయొచ్చు. చెప్పకూడదు అలా. ఆడియన్స్ గెస్ట్ చేయాలి. నువ్వెలా చెప్పేస్తావు? నువ్వు చెప్పినా కూడా అది ట్రిమ్ చేసేస్తాను వీడియో. ఈ ఎయిర్పోర్ట్ కూడా మన మోడీ గారు అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ అంతా అది స్పాన్సర్. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఈడు మా తమ్ముడు సూర్య, అండ్ ఈడు ఇంకో తమ్ముడు మాట సాయి. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రీ ఫసాడ్ అనమాట. చాలా బాగుంది. ఈ ఎయిర్పోర్ట్ పేరు మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఫార్మర్ డిఫెన్స్ మినిస్టర్ మనోహర్ పారికర్ పేరు మీద పెట్టారనమాట ఎయిర్పోర్ట్. కొత్త ఎయిర్పోర్ట్ ఇది, మనోహర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
మనోడు 100 స్పీడ్ కొడుతున్నాడు ఇన్నోవా. రూమ్కి అయితే వెళ్తున్నాం అందరం. సో మేము ఫైనల్గా స్టేకి అయితే వచ్చేసాం అనమాట. మీకు మార్నింగ్ చూపిస్తాను రూమ్ టూర్ అయితే. కిచెన్ అన్నీ ఉన్నాయి. సో మార్నింగ్ క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళాలి. సో టైం లేదు. సో ఫ్రెష్ అప్ అయ్యాక కొత్త లొకేషన్కి వెళ్దాము. సీ యూ దేర్. సో మ్యాటర్ ఏంటంటే ఇందాకలా మేము ఎయిర్పోర్ట్ నుంచి వచ్చి రూమ్లో రిసార్ట్లో చెక్ ఇన్ అయిన తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాం ప్లాన్, కానీ అవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్రెడీ చాలా లేట్ అయింది అనమాట. సో మేమైతే రిసార్ట్లోనే స్టే చేసాము. విపరీతంగా చలి ఉంది, చాలా చల్లగా ఉంది. వాటర్లో క్లోరిన్ ఎక్కువ ఉన్నది, చాలా ఇరిటెంట్గా ఉంది కళ్ళు కూడా. ఈ అన్నోన్ అన్ఎక్స్పెక్టెడ్ ట్రిప్లో ఈ వెకేషన్లో అయితే డైలీ ఒక వ్లాగ్ వస్తుంది. స్టే ట్యూన్. అండ్ మీకు ఈ వ్లాగ్ అయితే నచ్చినట్లయితే మీ అందరూ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. గుడ్ నైట్.